దేవుడు వాడుకోవాలంటే మీరు గొప్పవాడుగా ఉండాలని అవసరం లేదు. Jesus was asking for a donkey to carry him. I am only a donkey, nothing else. యేసు ప్రభువారు ఆయన వాడుకోవడానికి ఆయన ఒక గాడిద పిల్లను ఆయన అడిగాడు. నేను దేవుని కొరకు వాడబడే ఒక గాడిద వంటి వాడను. నేను ఒక పాస్టర్ కొడుకు. మా నాన్నగారికి ఎస్ఎస్ఎల్సి తర్వాత చదువు పెట్టాలకి డబ్బులు లేదు. మా నాన్నగారు, నేను ఒక పాస్టర్ గారి కుమారుడిని, మా నాన్నగారు 10th క్లాస్ చదివిన తర్వాత నన్ను చదివించడానికి డబ్బులు లేవు. సో హీ వాస్ ఆస్కింగ్ మీ, యూ గో బీ ఎ టీచర్ ఫర్ ద చిల్డ్రన్. నాకు మా నాన్నగారు చెప్పారు, నువ్వు వెళ్ళి పిల్లలకి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక స్కూల్ పాఠశాల టీచర్గా నువ్వు జాయిన్ అవ్వాలి అని చెప్పారు. ఐ వాంటెడ్ టు స్టడీ. నేను చదువుకోవాలి అని ఆశపడ్డాను, బట్ నో మనీ. కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు. సో ఫ్రమ్ ప్రీ యూనివర్సిటీ నుంచి టు ఎంఎస్సి ఐ హ్యాడ్ టేకెన్ లోన్ అండ్ స్టడీడ్. నేను ఇంటర్మీడియట్ నుంచి మరి ఎంఎస్సి చదువు వరకు కూడా నేను అప్పు చేసి లోన్ తీసుకొని చదువుకున్నాను. నేను పెద్ద కమిషనర్ అవ్వాలా. నేను ఐ హ్యావ్ నాట్ రిటర్న్ సివిల్ సర్వీస్. నాకు సివిల్ సర్వీస్ అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు. సో దాట్ వాస్ ద సిట్యువేషన్. ఐ జాయిన్డ్ యాజ్ అన్ ఇన్స్పెక్టర్, బట్ గాడ్ లిఫ్టెడ్ అప్. నేను ఒక కమిషనర్గా జాయిన్ అవ్వలేదు, కానీ నాకు సివిల్ సర్వెంట్ అంటే ఇలా గ్రూప్ 1 ఆఫీసర్స్ ఇలాంటి పరిస్థితి గురించి నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ దేవుడు నన్ను ఒక ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కమిషనర్ స్థాయికి, ఒక సివిల్ సర్వెంట్గా దేవుడు నన్ను హెచ్చించాడు. బట్ గాడ్ యూస్డ్ మీ టు ఎంకరేజ్ సో మెనీ యంగ్ పీపుల్ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్. దేవుడు నా జీవితాన్ని వాడుకొని అనేక మంది ఐపీఎస్, ఐఏఎస్, కలెక్టర్కు ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకోవడానికి దేవుడు నా జీవితాన్ని వాడుకున్నాడు. When I was small, I used to come to church like you. మీ వలే నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను చర్చికి వస్తూ ఉండేవాడిని. I was in the choir. నేను పాటలు పాడేవారి గ్రూపులో ఉండేవాడిని, క్వైర్లో ఉండేవాడిని. In fact, I was in the VBS classes I used to take. నేను VBS క్లాసెస్ని తీసుకుంటూ ఉండేవాడిని. My father would be preaching. మా నాన్నగారు మరి బోధిస్తూ ఉండేవారు. I was also there, but I did not believe God. నేను వారితో పాటు ఉండేవాడిని, కానీ ఎప్పుడు కూడా యేసు ప్రభుని నమ్మేవాడిని కాదు. నేను నాస్తికనుగా ఉండేవాడు. I was an atheist. I was against God. నేను ఒక నాస్తికుడిగా ఉండేవాడిని, యేసు ప్రభుకి వ్యతిరేకంగా దేవుణ్ణి ద్వేషించేవాడిగా మనసులో ఉండేవాడిని. So coming to church, sitting there, so they are all holy people అని అనుకోవాలకి ఏం లేదు. ఏంటి, చర్చికి వచ్చి కూర్చునే వాళ్ళందరూ భక్తులు అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. Have you made a commitment to Jesus Christ? Did you get an opportunity? Have you known him personally? Then only you are a real Christian. యేసు ప్రభువుని మీ స్వంత రక్షకునిగా అంగీకరించారా, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచారా, అప్పుడు మాత్రమే మీరు నిజమైన క్రైస్తవులు. I used to talk to the people, don't talk about God. There is no God. నాతో ఎవరన్నా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కోపం వచ్చేది. దేవుని గురించి నాతో మాట్లాడొద్దు అని చాలా ముక్సూటిగా చెప్పేవాడిని. If there is God, he is cruel. I don't want him. ఒకవేళ దేవుడు ఉంటే ఆయన చాలా కఠినాత్ముడు, క్రూరుడైన. Logical thinkers, analytical thinkers will not talk about God. There is no God. Can you prove God? బుర్రనున్న మేధావులు ఎవరు కూడా దేవుని గురించి ఎవరో మాట్లాడరు, ఎందుకంటే దేవుణ్ణి ఎవరో కూడా నిర్ధారించలేరు, ఆయన నిరూపించలేరు. ఎందుకు జరిగిందో తెలుసా? నేను చిన్నప్పుడు మా మమ్మీ చనిపోయారు. చిన్న వయసులో మన అమ్మ చనిపోయింది. నాకు 10 years అవ్వలేదు, she passed away. So I was angry on God. There is no God. There is no God. నా 10 సంవత్సరాల వయసులోనే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నేను దేవుని మీద కోపం పెంచుకున్నాను. అప్పటి నుంచి దేవుడు లేడు అని చాలా రూఢిగా వాదించేవాడిని. I was longing for the love of my mother. నా తల్లి యొక్క ప్రేమ కొరకు నేను పరితపించేవాడిని. There was no one who could give the love of my mother. I was missing. I was crying. There are many nights I have made my pillow wet crying. నా పడక తడిసిపోయేలాగిన, నా యొక్క తలగాడ తడిసిపోయేలాగిన ఏడ్చి నా తల్లి కోసం నేను చాలా రోధించేవాడిని. ఆ తల్లి స్థానాన్ని నా జీవితంలో ఎవరో కూడా నిర్వర్తించలేకపోయారు.
nobody could replace that. ఆ స్థానాన్ని ఎవరు కూడా పూరించలేకపోయారు నా తల్లి యొక్క స్థానాన్ని. When if a mother picks up a small child and kisses, I would be breaking. There will be tears running within me. ఎవరైనా ఒక తల్లి మృదువుగా ప్రేమగా ఒకవేళ చంటి బిడ్డను కానీ వారు ఆలింగనం చేసుకున్న ముద్దు పెట్టుకున్నా నేను చాలా కోపంగా ఉండేవాడిని, ఏడ్చేవాడిని చాలా. It happened 20th September 1954 my mother died. సెప్టెంబర్ 20వ తారీఖు 1954వ సంవత్సరంలో మా తల్లి గారు మరణించారు. And I was growing an aggressive going through aggressive depression. I was very angry man, hitting people, and nobody would dare to come and talk to me. అప్పటి నుంచి నేను చాలా కోపోద్రేకుడైన నిరుత్సాహంతో జీవించే ఆ యొక్క లక్షణాలు కలిగి ఎవరు వచ్చినా సరే వారితో పోట్లాట్లు వారితో గొడవకి వెళ్తా ఉండేవాడిని. And 20th September 1967 Jesus came in search of me. సెప్టెంబర్ 20వ తారీఖు 1967వ సంవత్సరంలో యేసు ప్రభువారు నన్ను వెతుక్కుంటూ ఆయన నా దగ్గరికి వచ్చారు. I was preparing for my degree exam. I could not study. I had a disturbance. There is no peace. There is no joy. I was wondering what's happening. నేను డిగ్రీ ఎగ్జామ్ పరీక్షల కొరకు సిద్ధపడతా ఉన్న దినాలు అవి. చాలా నిరుత్సాహంలో నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నా జీవితం యొక్క మూలం ఏంటి, నా జీవితం యొక్క పరిస్థితి ఏంటి అని చాలా నిరుత్సాహంలో ఉన్న దినాల్లో అవి. I was studying till 12 o'clock. I could study. After that I was disturbed. Between 2 o'clock and 4 o'clock there was a struggle. 12 గంటల వరకు రాత్రి కష్టపడి చదువుతూ ఉండేవాడిని, కానీ నేను 2 గంటల నుంచి 4 గంటల వరకు నిద్ర పట్టేది కాదు. అలా విలవిల కొట్టుకుంటూ ఉండేవాడిని. That is the time Jesus appeared to me. అలాంటి సమయంలో యేసు ప్రభువారు నాకు దర్శనమయ్యారు. నేను ఆయన వెనకాల వెళ్ళలేదు. He came in search of me. ఆయన నన్ను వెంబడించి నన్ను వెంటాడి ఆయన నన్ను పట్టుకున్నాడు. That is our God. అది మన దేవుని యొక్క స్వభావము. 20th September 67, the same day when my mother died, he appeared to me. He said, son, I forgive your sins. Follow me. మా తల్లి గారు మరణించిన అదే దినాన సెప్టెంబర్ 20వ తారీఖున 1967వ సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడి, నీ పాపములు క్షమించబడ్డాయా, నన్ను వెంబడిస్తావా? my only question was, if there is God, you reveal yourself to me. ఆ దినాల్లో నా ముందున్న ప్రశ్న ఒకటే, ఒకవేళ దేవుడు అన్నవాడు ఉంటే నాకు కనిపించాలి, నాకు ప్రత్యక్షం అవ్వాలి, నన్ను దర్శించాలి. He appeared to me. He talked to me and he said, I have a plan for you. That is why I have taken your mother. How aggressively you were, saying there was no God. You will preach the gospel that aggressively. ఏ దేవుని అయితే నేను తృణీకరించానో ఆ దేవుడే నాకు దర్శనమయ్యి, ఇదిగో నీ తల్లిని నేను తీసుకోవడానికి ఒక కారణం ఉంది. నీ దగ్గర ఉన్న నీలో ఉన్న ఆ ద్వేషము కానీ, ఆ కోపం కానీ, ఆ యొక్క ప్రతీకార చర్య కానీ నేను దాన్ని బలపరిచి ఇంకా వాడుకొని నా కొరకు రోషం కలిగిన వ్యక్తిగా నేను వాడుకుంటానని చెప్పారు దేవుడు. I was working in a college. నేను ఒక కళాశాలలో పనిచేస్తూ ఉన్న దినాల్లో and God was speaking to me. దేవుడు నాతో మాట్లాడారు. Go to Andhra Pradesh. దేవుడు నాతో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళమని చెప్పారు. I don't know anything about Andhra Pradesh. ఆ దినాల్లో ఆంధ్ర గురించి నాకు ఏ విధమైన జ్ఞానము లేదు, ఏం తెలియదు నాకు ఆంధ్ర. I was born in a small place called Nazareth. నేను నజరేతు అన్న చిన్న పల్లెటూరులో నేను జన్మించాను. I do not know many things of the world. ప్రపంచంలో చాలా విషయాలు నాకు ఏమీ తెలియదు. But now God says go there. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళమంటా ఉన్నాడు. And I also landed there in Visakhapatnam same date, 20th September 1971. 1971వ సంవత్సరం అదే దినాన, అంటే సెప్టెంబర్ 20వ తారీఖు మా తల్లి చనిపోయిన రోజు, దేవుడు నన్ను దర్శించిన రోజు, అలాగే ఈ యొక్క నేను ఉద్యోగం నిమిత్తం విశాఖపట్నం వచ్చిన రోజు ఒకే రోజు సెప్టెంబర్ 20వ తారీఖున నేను విశాఖపట్నంలో so much of burden. God was calling me to go to start the student ministry. దేవుడు ఆ యొక్క విద్యార్థుల మధ్య పరిచయ నిమిత్తం నన్ను బలపరిచి ఆయన నన్ను ప్రోత్సహించి నన్ను పంపించారు విశాఖపట్నానికి. When I landed there, I had no friends, I have no relatives, I don't know anybody, I don't know Telugu radu, and I did not like this eating
hot chilies food and things like that. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితులు నాకు ఏమాత్రం నచ్చలేదు. అక్కడున్న వాతావరణం కానీ, అక్కడున్న మనుషులు కానీ, అక్కడున్న ప్రదేశం కానీ, లేకపోతే అక్కడ చాలా మసాలా వేసి బాగా కారంగా ఉండే వంటకాలు కానీ నాకు ఏమీ నచ్చలేదు ఆంధ్రాలో దినాల్లో. When I landed, I came down in the train, went to a lodge and stayed there. I had my bath and I went for breakfast. When I went for breakfast, all the thought that was coming from the station, there earlier it was Voltaire station, to the lodge, it was a open toilet. Everywhere people had made dirty. And when I wanted to have my breakfast, thought was coming. I was feeling vomiting. I was asking God, why did you bring me here? For what? నేను వచ్చిన దినాల్లో 1971 సంవత్సరంలో రైలు బండి దిగి ఆ యొక్క స్టేషన్ నుంచి నేనున్న లాడ్జ్కి, ఆ వసతి గృహానికి వెళ్తా ఉన్నది. ఆ రోడ్డు వాల్టేర్ రోడ్, అదంతా కూడా భయంకరమైన, అది బహిర్భూమిలాగా ఉండేది. ఆ రోడ్డు అంతా కూడా చాలా అశుభ్రంగా, అందరూ అక్కడే టాయిలెట్ వెళ్తూ ఉండేవారు. దానిలో నడుచుకుంటూ అలా తప్పించుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు నేను టిఫిన్ తినడానికి చేతులు కడుక్కొని కూర్చుంటే నాకు ఆ వాసన అనిపించేది, లేక ఆ దృష్టి భయంకరమైన వాంతి వచ్చేసేది. ఏంటి ప్రభా ఇలాంటి ప్రదేశాన్ని తీసుకొచ్చావు అనుకున్నాను. After the office hours, I wanted to go to university because that's the burden. I went there. నా యొక్క పని వేళలు అయిపోయిన తర్వాత, నా యొక్క ఉద్యోగం అయిపోయిన తర్వాత ప్రతి సాయంకాలం యూనివర్సిటీకి వెళ్ళాను. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. I could not hear anybody talking even in English. Everybody talks in Telugu. అక్కడికి వెళ్ళి నేను ఎవరితోనో మాట్లాడదాం అంటే ఎవ్వరు ఇంగ్లీష్లో మాట్లాడేవారు ఉండేవారు కాదు, అందరు తెలుగులోనే మాట్లాడుకునేవారు. I was in the corridors looking at the professors. They were discussing with one another in Telugu. వారు అక్కడ కారిడార్లో నించునేవాడిని. ఎవరైనా ఒకవేళ కానీ ఆ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎవరైనా నాతో మాట్లాడతారని వారు కూడా ఒకరితో ఒకరు తెలుగులోనే మాట్లాడేవారు, ఇంగ్లీష్ ఎవరికి వచ్చేది కాదు. Asking God, why did you bring me here? I cannot understand what people are talking. How am I going to communicate? ప్రభువా వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో అది నాకు అర్థం కానప్పుడు నేను వారికి ఎలా మాట్లాడగలను, వారితో ఎలా నేను సువార్త చెప్పగలను, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అసలు అని బాధపడేవాడిని. God was telling me, one day you will stand and speak in Telugu. దేవుడు నాతో రోజు బలపరిచి చెప్పాడు, ఒక దినాన నువ్వు నిలుచొని ధైర్యంగా తెలుగులో మాట్లాడతావని. And I have gone to Australia. I have spoken to the Telugu church in Telugu. I gone to US. I speak in Telugu. నేను ఆస్ట్రేలియా దేశం వెళ్ళాను, అక్కడ తెలుగు వారి మధ్య తెలుగులోనే మాట్లాడాను. నేను అమెరికా దేశం వెళ్ళాను, అక్కడ తెలుగు వారి మధ్య తెలుగులోనే మాట్లాడాను. God will make it possible. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. God says, I know the plans I have for you. దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. Not as you like, but as I like, I have a plan. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు వంటివి కాదు. I have been meeting our students all over the world. ప్రపంచ వ్యాప్తంగా నేను విద్యార్థుల్ని ఎప్పుడు కూడా దర్శిస్తూ ఉంటాను. The way they have come out of their difficult situation, how God has exalted them, they have occupied very important positions. వారు ఉన్నత స్థాయిలో, వారు చాలా సవాళ్ళను ఎదుర్కొని చాలా శ్రమలను అధిగమించి ఉన్నత స్థితిలో వారు ఎదగడం నేను చూస్తూ ఉంటాను. I used to think Sundays when I was going to church in those days as an atheist. I was also considered as a Christian. I was also going to church. I do not know today how many of you are just sitting like me. You don't believe in Jesus Christ. You have not met him. You are not praying. You are not reading God's word. You are not able to recognize who is Jesus. If in that situation, if you are there, this Sunday is very special for you. నేను నా యవ్వన కాల దినాల్లో, బాల్యంలో సండే స్కూల్కి వచ్చేవాడిని, చర్చిలో వచ్చేవాడిని, ప్రార్థనలకు వెళ్ళేవాడిని, బహిరంగంగా క్రైస్తవుడిగా ఉండేవాడిని. కానీ అంతరంగంలో దేవుని మీద ద్వేషంతో ఒక నాస్తికునిగా నా జీవితం జీవించేవాడిని. అలాంటి పరిస్థితిలో ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నారేమో, మందిరానికి వస్తానే ఉన్నారు, వాక్యం వింటానే ఉన్నారు, కానీ ఎప్పుడు వాక్యాన్ని చదవడం కానీ, ప్రార్థన మీద ఆసక్తి కానీ, విశ్వాసం నమ్మకం కానీ లేకుండా ఏదో బహిరంగంగా చర్చికి మందిరానికి రావాలి కాబట్టి వస్తాం అన్న పరిస్థితిలో మీరు ఉన్నారేమో. మీలాంటి వారి కొరకే దేవుడి దినాన్ని ఏర్పరిచారు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, I am also a pastor's son. నేను కూడా ఒక పాస్టర్ గారి కుమారుణ్ణి. I am not a stranger.
నేను ఒక వింతైన ఒక బయట వ్యక్తిని కాదు. I don't talk to please you. నేను మిమ్మల్ని ఏదో మొక్కస్తుతి చేయడానికి సంతోషపరచడానికి Here I లేను. am to please God. నేను దేవుణ్ణి సంతోషపరచడానికి ఉన్నాను ఇక్కడ. All that what I share today because I love you. నేను ఇక్కడ చెప్పే ప్రతి మాట కూడా మిమ్మల్ని ప్రేమించి మీతో మాట్లాడుతా ఉన్నాను. I am accountable for every one of you who are sitting and listening today. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కొరకు నేను నిజంగా భారము కలిగి నేను దేవునికి బాధ్యత లెక్క అప్పగించబోతున్నా ఉన్నాను. If you say, I didn't know about that, had I known, I would have followed him. మీరు ఒకవేళ చెప్పొచ్చు, అయ్యా నాకు తెలియదండి, నాకు తెలుసుంటే నేను దేవుని వెంబడించేవాడినండి అని. When we see him face to face, మనము దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగి ఉన్నప్పుడు, కలుసుకున్నప్పుడు, if you say, I didn't know, had somebody told, I would have become a believer. నాకు తెలియదండి, నాకు ఎవరైనా చెప్పుంటే, యేసు ప్రభు ముందు నిలిచినప్పుడు నాకు ఎవరైనా చెప్పుంటే నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచేవాడినండి అని చెప్పే పరిస్థితి వస్తుందేమో. అలాగ సిచ్యువేషన్ అలాగ చెప్పారండి. ఆ రోజు నేను దేవుడికి చెప్తాను, ప్రభువా నేను చెప్పాను, I have told them about you. I got given an opportunity for them to approach the throne of grace. So you have no way to escape. On that day, I will be talking against you. So you remember that. That is my responsibility. But what do you want to do? క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ఒక రోజు నువ్వు నిల్చొని నాకు ఎవరన్నా గద్దించుంటే బాగుండండి, నన్ను ఎవరన్నా సరిచేస్తుంటే బాగుండండి, నన్ను ఎవరన్నా హెచ్చరించుంటే బాగుండండి అని చెప్తే నేను లేచి నిలబడి చెప్తాను, నేనున్నాను ఆ రోజు, నేను హెచ్చరించానని. నీకు వ్యతిరేకంగా నేను దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నేను మాట్లాడతాను ఆ రోజు. So take it serious today as we have come to worship the Lord. ఈ రోజు దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము చాలా మనం శ్రద్ధ వహించి వాక్యాన్ని విందాం, భయంతో వాక్యాన్ని విందాం. In fact, these 3 days we have been talking about family matters. గడిచిన 2 దినాలుగా మేము కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. Why marriage was introduced by God. దేవుడు వివాహ బంధాన్ని ఎందుకు ఆయన తీసుకొని వచ్చాడు, అసలు ఏర్పాటు చేశాడు. What should be the relationship within the family? కుటుంబంలో ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి? And what are the crises we are facing today because Satan is working against the Christian family. ఈ రోజు కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాల మధ్య అపవాది చేస్తా ఉన్న దాడుల్లో ఎలాగున ఏ పరిస్థితులు విశ్వాసులు ఎదుర్కొంటా ఉన్నారో మనం చూచాం. And today we are supposed to see what and how do we bring the children. Children are precious. ముఖ్యంగా మన పిల్లల్ని, మన తర్వాత తరం వారిని దేవుని భయభక్తులు యందు మనం ఎలా తీసుకొని రావాలో చూడబోతున్నాం. And for sometimes we will see about that. I am happy. I think children have gone to VBS, Sunday school. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు వెళ్ళిపోయారు కదా. Okay, so in their absence I want to give the responsibility to the parents. పిల్లలందరూ సండే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి వారు లేని తరుణాన్ని నేను వాడుకొని తల్లిదండ్రులుగా మీకు అవసరమైన కొన్ని హెచ్చరికలు మీకు ఇవ్వాలని ఆలోచిస్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఉంటే చూసారా అంకుల్ ఏం చెప్పారో, మీ నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను కొడుతున్నావే, నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదే అని అడుగుతారు. సో దే ఆర్ బట్ యూ కెనాట్ ఎస్కేప్. యు ఆర్ అకౌంటబుల్ టు యువర్ చిల్డ్రన్ ఆల్సో. మీరు తప్పించుకోలేరండి. మీరు పిల్లలు ఒకవేళ ఇక్కడ ఉంటే చూసారా, మీకోసమే చెప్తున్నారు అంకుల్, మీ గురించే చెప్తున్నారు అని చెప్పి వారు మిమ్మల్ని హేళన చేయొచ్చు. వారు లేకపోవడం మంచిదైంది, కానీ మీరు వారిని గురించి బాధ్యత వహించవలసిన వారు. చిల్డ్రన్ ఆర్ వెరీ ప్రెషియస్. బిడ్డలు అన్నవారు చాలా శ్రేష్టమైన వారు. అండ్ గాడ్ హస్ బ్లెస్డ్ us with the children. దేవుడు పిల్లల్ని మనకు ఆశీర్వాదాలుగా దయచేశాడు. There are so many are crying to have a child but have no children. చాలా మంది పిల్లల కొరకు మొరపెడుతూ ఏడుస్తూ కన్నీరు కార్చేవారు ఉన్నారు. దేవుడు మీకు ఉచితంగా బహుమానంగా వారిని దయచేశాడు. If we read in 1 Samuel, Hannah comes and cries for a child. మనం మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే హన్నా ఏడుస్తూ కోపంతో దేవుని మందిరంలో విలపిస్తూ ప్రార్థన చేయడం మనం చూస్తాం. పిల్లలు, there are many who have been struggling. ఈ రోజు ఆ స్థితిలో ఉన్నవారు అనేక మంది ఈ రోజు ఉన్నారు సమాజంలో. They go through various treatments. వారు విపరీతమైన ఆ యొక్క భయంకరమైన బాధల గుండా వారు వెళ్తా ఉన్నారు. They want to have a child but you are blessed with the children. వారు పిల్లల కోసం కోట్లు లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మీకు పిల్లల్ని బహుమానంగా ఉచితంగా దయచేశాడు. Children are gift from God. పిల్లలు దేవుని యొక్క బహుమానము. They are reward from God. వారు దేవుని యొక్క ఆ యొక్క బహుమానము, ఆధిక్యత. And you must know they are given to you on a loan basis.
They are not yours. They are gift from God, reward from God. As a steward, you have to bring them up in the fear of God and use them for the society. పిల్లల్ని మీ విచ్చలవిడిగా వారిని వాడుకోవడానికి దేవుడు మీకు ఇవ్వలేదండి. మిమ్మల్ని దేవుడు వారు గృహ నిర్వాహకులుగా, బాధ్యులుగా కొంతకాలం మీరు వారిని భద్రపరచవలసిన ఆ బాధ్యత మీకు అప్పగించాడు దేవుడు. పిల్లల్ని దేవుని యొక్క స్వాస్యము, వారు దేవునికి చెందిన వారు. How much we become possessive on the children. My son, my daughter. That is why there is always a mother-in-law, daughter-in-law problem. My son, నా కొడుకు పెంచాను 25 సంవత్సరాలు, నీ ఈవేళ వచ్చావు, నీ ఎంతగా how this fellow is going behind you. మదర్-ఇన్-లా మాట్లాడేది. ఈరోజు తల్లిదండ్రులు చాలా స్వార్థపూరితంగా పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. నా కొడుకు, నా కొడుకు, నా కూతురు, నా కూతురు. దీనివల్లనే అత్త కోడల మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. అక్కడ నా కూతురు, నా కొడుకు అన్న భేదాలు ఉండడం బట్టే, ఆ స్వార్థపూరితమైన ధోరణి బట్టే ఈరోజు బంధాల్లో విభేదాలు వస్తూ ఉన్నాయి. నీ కూతురు నీ కొడుకు కాదు, దేవుడు కూతురు, దేవుడు కొడుకు. He has given to you on loan basis. You remember this morning. మన పిల్లలు నా కూతురు నా కొడుకు కాదండి, వారు దేవుని బిడ్డలు, దేవుని కూతురు, దేవుని కుమారుడు. దేవుడు మనల్ని గృహ నిర్వాహకులుగా, బాధ్యులుగా మనం వారిని చక్కగా పెంచాలని దేవుడు మనకి బాధ్యతగా అప్పగించాడు అంతే. 1 Samuel 1 verse 28. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతాం. తెలుగులో చదవండి. 28. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. Hannah was crying for a baby. God gave promise, yes, next year by this time when you come to celebrate, you will have a child. హన్నా ఏడుస్తూ కుమారుని కొరకు మొర పెడతా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, అమ్మా వచ్చే సంవత్సరం నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు. God gave him Samuel. దేవుడు ఆమెకు సమూయేలు అనే కుమారుని ఇచ్చాడు. And she was bringing him up, and after some time when he had come to almost a teenage, she brought him to the temple of God. Eli was there and brought him. I have asked of him, I give back to him. దేవుడు ఆమెకి కుమారుని ఇచ్చినప్పుడు, అతని బాల్య దినాలు కావస్తా ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి ఏలీ చేతికి అప్పగించి దేవునికి ప్రతిష్ఠించింది హన్నా. I have asked for a child, now I give back to him. He has given to me on loan basis, I give back. హన్నా యొక్క ప్రార్థన ఏంటంటే, నేను కుమారుడు కోసం అడిగాను, దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. దేవుడిని కొంతకాలం నేను పెంచుకుంటానని అడిగాను, దేవుడు అలాగే ఇచ్చాడు. ఇదిగో దేవుని కుమారుని తిరిగి దేవునికి అప్పగిస్తాను అని హన్నా అప్పగించింది. కొద్దికాలం పెంచుకుంటాను ప్రామిస్ చేయలా. No, he asked for the child. Now I give back because your child, oh God. Okay. కొంతకాలం పెంచుకుంటాను అనలేదండి, కుమారుని అడిగింది, ఆ కుమారుని దేవుడు ఇచ్చాడు. మళ్ళా దేవుని కుమారుని మళ్ళా దేవునికి అప్పగించేసింది. Samuel became a great man of God. సమూయేలు ఉన్నతమైన దేవుని ప్రవక్త అయ్యాడు. The greatest prophet recorded in the Bible. Why? The first day itself God started talking to him. Samuel. సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. బైబిల్లో ఉన్న అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రవక్తగా మారాడు. ఎందుకు? చిన్న వయసు నుంచి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Bible records he did not know who is God or whatever it is like. So he is running to Eli. Tataya పిలిచారా? No, I did not call you. Go sleep. సమూయేలుకి దేవుని యొక్క స్వరం వినడం కానీ దేవుడు ఎలా మాట్లాడతాడు ఇదేమీ అవగాహన లేదు, ఏమీ తెలియదు. చిన్న వయసులోనే దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సమూయేలు వేగంగా వెళ్ళి వేలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచారా అని అడిగాడు. లేదు, నేను పిల్లదయ్యా, వెళ్ళి పడుకోమని చెప్పాడు. సెకండ్ టైం సేమ్ థింగ్ హ్యాపెన్. రెండోసారి అదే జరిగింది. థర్డ్ టైం, మూడోసారి అలాగే జరిగింది. when Samuel came to Eli, Eli came to his senses. మూడోసారి సమూయేలు ఏలి దగ్గరికి వచ్చినప్పుడు ఏలీకి అర్థమైపోయింది విషయం. Maybe God may be calling. Tell him, here I am. దేవుడు బహుశా పిలుస్తూ ఉన్నాడేమో, చెప్పు సమూయేలు, ఇదిగో నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము అని చెప్పాడు. God stopped talking to Eli, started talking to Samuel. దేవుడు ఏలీతో మాట్లాడడం మానేశాడు, సమూయేలుతో మాట్లాడడం మొదలు పెట్టాడు. All the plans for Israelites, he was talking to Samuel.
దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల కలిగి ఉన్న అన్ని ఉద్దేశాల్ని ఏలీతో మాట్లాడట్లేదు, ఇప్పుడు సమూయేలుతో మాట్లాడుతా ఉన్నాడు. Eli is asking Samuel, please don't hide anything, whatever God talks, please tell me. ఏలీ సమూయేలుతో చెప్తా ఉన్నాడు, సమూయేలు దేవుడు నీతో ఏం చెప్పినా సరే మరుగు చేయక దాన్ని స్పష్టంగా నాకు మొత్తం చెప్పు, దేవుడు ఏం చెప్పాడు అని అడుగుతా ఉన్నాడు. Thus far Eli was the prophet, Eli was the leader for the whole people of Israel, but now God is talking to Samuel, and Samuel is communicating to Eli. అంతవరకు ఏలీ గొప్ప నాయకుడిగా, గొప్ప పరిచారకుడిగా, గొప్ప న్యాయాధిపతిగా, ఇశ్రాయేల్ అందరికీ గొప్ప అధికారిగా ఉన్నవాడు. ఇప్పుడు దేవుడు ఏలీని పక్కన పెట్టి సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు తన స్వరం ద్వారా. If we understand our children are given to us on loan basis, you will dedicate him, bring him up in the fear of God. I don't say everybody has to become a full-time worker. No, అలాగే చెప్పట్లేదు. But you will bring him up and give back to God and to the society. ఏదో మీరందరూ కూడా దేవుని సేవకులు అయిపోవాలని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మనకిచ్చిన బిడ్డలు, వారు దేవుని బిడ్డలను గ్రహించి దేవునికి అప్పగిస్తూ మనం వస్తే దేవుడు మన జీవితాల్లో వారిని ఆశీర్వదిస్తాడు. To have children is our duty. పిల్లల్ని కనడం అన్నది దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత. Genesis 1:28 ఎవరైనా చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం ఎవరన్నా చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు. There are people today, they don't want to have children. ఈరోజు చాలా మందికి పిల్లలు వద్దు అనుకుంటా ఉన్నారండి. ఎందుకని? They want to enjoy life. We get lot of money, why to spend on him? Children are naughty people, and sometimes we go to spend all our time waste. We will enjoy life. పిల్లలు ఎందుకని అనవసరంగా వారు పెద్ద బాధ్యత, వారు పెద్ద బరువు, అనవసరంగా మనం ఏమీ జీవితాన్ని ఆనందించడానికి ఉండదు. ఎప్పుడు వారి వెనకాతలు తిరుగుతూ ఉండాలి, వారు అల్లరి చేస్తూ ఉంటారు, వారిని చూసుకుంటూ ఉండాలి, వారిని పెంచాలి, వారి ఫీజు కట్టాలి. మన డబ్బులన్నీ వాడి మీద ఎందుకు ఖర్చు పెట్టాలి, మనం ఎందుకు సుఖపడకూడదు ఆ డబ్బులతోటి అని చాలా మంది పిల్లల్ని కంటలేదు ఈరోజు. To bring children is our responsibility, God given responsibility. You must receive the gift of God. పిల్లల్ని ఖండం అన్నది దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత, ఒక ఉన్నతమైన పిలుపు. ఆస్ట్రేలియాలో when we went for the ministry, they wanted us to talk to the Indian Christians, so-called believers. 25 families are there, they have no children. Can you please talk to them? 25 ఆస్ట్రేలియా దేశంలో నేను పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తెలుగువారు నాతో చెప్పారు, అయ్యా ఇక్కడ ఒక 25 మంది ఉన్నారండి, వారికి పిల్లలు లేరు, వారితో కొంచెం మీరు మాట్లాడండి అని పిలిచారు నన్ను. I thought probably they could not produce children. I will advise them to adopt children. So I had taken all the papers how to legally adopt a child. వాళ్ళందరి దగ్గర నేను కాగితాల్లో పేర్లు రాసి నేను వారిని ఆ యొక్క చట్టబద్ధంగా పిల్లల్ని మనం ఎలాగా అడాప్ట్ చేసుకోవాలి, లేకపోతే పెంచుకోవడానికి ఎలా పిల్లల్ని మనం తీసుకోగలమో తెచ్చుకోగలమో చట్టబద్ధంగా నేను వారికి చెప్పడానికి కొన్ని సలహాలు ఇస్తాను. When me and my wife started discussing with them, it is not that they could not produce children. They didn't want to have children. మేము వారితో మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే వారికి పిల్లలు పాపం పుట్టక వాళ్ళు పిల్లలు కనలేదని కాదు, వారు పిల్లలు వద్దు అనుకున్నారు కాబట్టి వారు పిల్లలు కనలేదు అన్న విషయం మాకు స్పష్టమైంది. 5 days they were working till Saturday morning they take the car and go to the different beaches, different places, enjoy, stay there, and Sunday they come back. And if the children are there, they cannot, both of them cannot work, both of them cannot enjoy their life according to them, because in Australia you cannot put in a bus and send, or an auto and send. One of the parents have to go drop and pick up. So that means one of the parents cannot work. ఆస్ట్రేలియా దేశంలో వారు సోమవారం ఉదయం నుంచి శుక్రవారం సాయంకాలం వరకు కష్టపడి పనిచేస్తారు. శనివారం ఆదివారం శుభ్రంగా ఆ బీచ్ల దగ్గరికి వెళ్ళిపోయి వారు విలాసాలుగా చాలా సుఖ జీవితాలు జీవించి వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ పిల్లలు పడితే వారు మాకెందుకు భారం, ఇలాగ జీవితాన్ని ఆనందించడానికి అవకాశం ఉండదు,
చక్కగా మేము తిరగడానికి అవకాశం ఉండదు అని చాలా మంది పిల్లల్ని కనట్లేదు అక్కడ. You know, they don't want to have children because they are a burden for them. పిల్లలు వారు కనడానికి ఇష్టపడలేదు, దేనికంటే వాళ్ళు భారం కింద వారు దాన్ని భావిస్తూ ఉన్నారు. But the Bible encourages to have children. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది, పిల్లలని దేవుడిచ్చే స్వాస్యము, వారిని మనం కనాలి అని దేవుని యొక్క And also should train them. వారిని మనం చక్కగా తర్పీదివ్వాలి. It is a great responsibility from God. వారిని దేవుని భయభక్తుల్లో పెంచడం అన్నది దేవుని యొక్క గొప్ప బాధ్యత. Proverb 22:6. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. Praise God. You know, that is our responsibility. అది మన యొక్క బాధ్యత. As parents, we have to love them. తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని ప్రేమించాలి. We have to teach them and train them. బోధించాలి. And we have to discipline them. వారిని క్రమశిక్షణలో వారిని గద్దించాలి. These three things are very important. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. Loving them, వారిని ప్రేమించడం, and teaching and training them, వారిని బోధించి వారిని చక్కటి సత్మార్గంలో నడిపించడం, and disciplining them. వారిని క్రమశిక్షణలో వారిని క్రమశిక్షణలో. Today we love the smartphone more than our children. ఈ రోజు మన పిల్లల కంటే మన స్మార్ట్ ఫోన్ ఎక్కువ మనం ప్రేమిస్తాం. Smartphone will be always with us. But children, when they come, we are not excited. What is happening? Something devil is attacking us. పిల్లలు ఆ యొక్క స్మార్ట్ ఫోన్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈరోజు అపవాది కుటుంబాల్లో మన మీద దాడి చేస్తా ఉన్నాడు. In the Old Testament, beautifully God is talking to the people of God, Israel, how they have to teach their children, and everywhere God's word had to be there. దేవుడు పాత నిబంధనలో దేవుడు పిల్లల గురించి బోధిస్తూ చెప్పాడు కదా, గృహంలో అన్ని పరిస్థితులు అన్ని స్థలాల్లో కూడా దేవుని వాక్యం వారి కంటికి కనిపించేలాగిన, వారి యొక్క స్పర్శకి తగిలేలాగిన దేవుని వాక్యాన్ని ఎక్కడ వారి ప్రతి స్థలంలో కూడా ఉంచుకోవాలని రాయబడింది. When children are small, we have to even use the cane and discipline them. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అవసరమైతే బెత్తాన్ని కూడా వారిని వాడాలి, వారిని క్రమశిక్షణలో పెట్టడానికి. Today you cannot use it that easily. Children can complain to police and you will be arrested. Child abuse. ఈరోజు బెత్తం వాడడం అన్నది చాలా కష్టతరం అయిపోయింది కదండి. పాశ్చాత్య దేశాల్లో బెత్తం వాడితే పోలీసు వాళ్ళు పిల్లలు ఫోన్ చేసేస్తా ఉన్నారు, అరెస్ట్ చేసేస్తా ఉన్నారు తల్లిదండ్రుల్ని. God's word is above the law of the land. ఈరోజు మనం ఉన్న ఇక సమాజంలో ఉన్న న్యాయ వ్యవస్థ కంటే, చట్టాల కంటే దేవుని వాక్యం ఉన్నతమైనది. Shadrach, Meshach, Abednego were telling, we will not worship the idol. Our God will save us. Even if he doesn't save, doesn't matter. We will not bow down to the idols. షడ్రకు, మేషకు, అబేద్నెగో అన్నవారు వారు దేవుని కొరకు భయపడ్డారు. వారు అంటా ఉన్నారు, ఓ రాజా, మేము మా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాము, నీకు మేము తలొగ్గము, మేము దేవునికి మొదట మేము విధేయత చూపిస్తాము. When our children were small, we used to use stick to beat them. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, వారు చిన్నవారు అయినప్పుడు బెత్తం తీసుకొని వారిని కొన్నిసార్లు You సందర్భాల్లో cannot be beating everywhere, maybe here or under the knee. But you know, it is not with anger but with love. మేము ఎక్కడ పడితే వాళ్ళని ఎలా పడితే అలా కొట్టేసేవాళ్ళం కాదు, కేవలం చేతుల మీద ఆ యొక్క మోకాలు కింద భాగంలోనే కొట్టేవారు. అవసరతను బట్టి అది కూడా ప్రేమతో వారిని గద్దించేవారు. I used to have a stick and we call it Uncle Jim. మా ఇంట్లో ఒక మంచి బెత్తం ఉండేది, దాని పేరు అంకుల్ జిమ్. My wife has never beaten them. She will only say, Daddy will come and then Uncle Jim will come and kiss you. మా భార్య చెప్తాం, ఆవిడ ఎప్పుడు కూడా పిల్లల్ని కొట్టేది కాదు, కానీ ఆవిడ చెప్తూ ఉండేది, ఇదిగో నాన్నగారు వచ్చేస్తారు, నాన్నగారు వచ్చిన తర్వాత అంకుల్ జిమ్ని తీసుకొస్తారు, ఆయన వచ్చి మీకు చిన్న ముద్దెస్తారు అని చెప్పేది. When they come to church, all that remember. You know, if you run here and they are disturbed and all that things, Uncle Jim will kiss you when you go home. వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరిగి అల్లరి చేస్తా ఉన్న సందర్భంలో పిలిచి చెప్తుంది, చూడండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అంకుల్ జిమ్ వస్తారు, అలా ఆయన చిన్న ముద్దెస్తారు మీకు అని చెప్పేది. You know, my grandson other day called me.
మొన్నటి దినాన్న మా మనవడు ఫోన్ చేశాడు. తాతయ్య, did you beat my daddy? తాతయ్య, మా నాన్న నువ్వు కొట్టేవాడువా చిన్నప్పుడు అని అడిగాడు. He is beating me. He says that he is a good boy today, good man today, because you bet him and brought him up. తాతయ్య, చిన్నప్పుడు మా నాన్న నువ్వు కొట్టేవాడు అంట, అందుకే ఆయన ఈరోజు మంచోడు అయ్యాడంట, అందుకే మా నాన్న కూడా నన్ను ఈరోజు కొడుతున్నాడు అని చెప్పాడు. Generation to generation, that has to be passed on. We are not in anger beating, but we are disciplining with love. తరం వెంబడి తరం మన యొక్క జీవన విధానం అన్నది ఒక తరం నుంచి మరొక తరానికి వెళ్ళాలి. అది కోపంతోనో ద్వేషంతోనో మన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికో మన చిరాకులు చూపించుకోవడానికి కాదండి. దేవుని యందు భయభక్తులతో పెంచడానికి మనం క్రమపరచాలి. What does the Bible say? బైబిల్ ఏం చెప్తా ఉంది? Spare the rod and spoil the child. బెత్తమును ఉపయోగించిన వాడు కుమారుని పాడు చేయవాడు అని వాక్యంలో రాయబడింది కదా. కర్ర వాడలేదంటేనే వాళ్ళని పాడు చేస్తున్నాం. బెత్తాన్ని వాడకపోతే పిల్లల్ని పాడు చేసిన వారు అవుతాం మనం. We have to, with love, we have to do that. That's our responsibility. మన పిల్లల్ని గద్దించి వారిని క్రమపరచవలసింది అది మన ప్రేమ, అది వారు చేయాల్సిన బాధ్యత. అది love the children. This is the first responsibility for parents. ప్రేమించడం, పిల్లల్ని ప్రేమించడం అన్నది దేవుడు మనకిచ్చిన మొదటి ప్రథమైన ఆ యొక్క పరిస్థితి. See them as a blessing, not as a burden for us. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలుగా చూద్దాం, ఆటంకాలుగా వారిని చూడొద్దు. Be sensitive to their needs. వారి అవసరతల కొరకు మనం సున్నితంగా ఉందాం. Spend quality time with you. వారితో మంచి సమయాన్ని గడపడానికి వెచ్చించడానికి మనం ఇష్టపడదాం. You play with them, you talk to them, you listen to them, you walk with them. వారితో కలిసి ప్రార్థన చేద్దాం, వారితో మాట్లాడదాం, వారితో నడుద్దాం, వారితో సమయానికి వెచ్చిద్దాం. They are very precious, God's gift. వారు దేవుని యొక్క అతి శ్రేష్టమైన బహుమానాలై ఉన్నారు. When they grow big, they won't find time even to talk to you. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత మీతో మాట్లాడడానికి వారికి సమయం ఉండదండి. So you have to spend time now. కాబట్టి ఇప్పుడే మీరు పిల్లలతో సమయాన్ని గడపండి. Quite often nowadays, children when they grow, get a job and they go abroad, they are not with you, and then you long for the child. You want to talk, but he is not available. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈరోజు పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, అక్కడ వారికి మాట్లాడడానికి కూడా సమయం ఉండట్లేదు. ఇప్పుడు దేవుడు నీకు సమయం ఇచ్చాడు, వారితో సమయాన్ని గడుపు. You interact with them, be open, listen to them. Nowadays children are more smarter than you. You remember that. If I have a problem in my mobile phone, only my grandson will handle that. పిల్లలతో మన సమయాన్ని గడపాలి. ఈరోజు పిల్లలు నీకంటే చాలా తెలివైన వారు. నువ్వు వాడే ఈ యొక్క ఫోన్ గురించి నీకంటే బాగా విషయాలు వారికే తెలుసు. ఏ అవసరమైనా సరే ఈ రోజుల్లో కూడా నాకు ఏదన్నా ఒకవేళ నా ఫోన్లో ఏదన్నా సమస్య వస్తే నా మనవడు దాన్ని పరిష్కరిస్తాడు. అంత తెలివైన వారు ఈరోజు పిల్లలు. Once when I came to Visakhapatnam, the touch screen was not working. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నా ఫోన్ యొక్క ఆ స్క్రీన్ పనిచేయట్లేదు. So I went to the షాప్కి వెళ్ళాను. He said that to change it will cost 2,500. ఆ స్క్రీన్ మార్చాలంటే 2,500 అవుతుందని చెప్పాడు. I will give you something else, like you pay 650 rupees, I will change it. అతను అన్నాడు, నేను మార్పులు చేస్తాను, డూప్లికేట్ స్క్రీన్ వేస్తాడు, నాకు 650 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు. I changed it 650 rupees. 650 రూపాయలే కదా అని చెప్పి నేను ఇచ్చాను, అతను మార్చాడు. When I went back to Bangalore, నేను బెంగళూరు పట్టణం వెళ్ళిన తర్వాత again it was not working. మళ్ళీ పనిచేయడం మానేసింది ఆ ఫోను. I was trying to do that, I couldn't do. నేను నా యొక్క ప్రయత్నాలు అన్ని చేస్తా ఉన్నాను, అన్ని ఎలా మారుస్తా ఉన్నాను, ఏం చేయలేకపోతా ఉన్నాను. My grandson came from the school, he was asking, Tatya, what is your problem? మా మనవడు వచ్చాడు, స్కూల్ నుంచి వచ్చాడు, తాతయ్య ఏంటి సమస్య ఏంటి అసలు అంటా ఉన్నాడు. అంటే ఈ స్క్రీన్ పనిచేయట్లేదు, ఐ పుట్ స్క్రీన్ ఫర్ 650, స్టిల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అబ్బాయి స్క్రీన్ పనిచేయట్లేదురా, ఇదిగో దీనికోసం 650 రూపాయలు కట్టాను, అయినా సరే స్క్రీన్ పనిచేయట్లేదు అన్నాను. తాతయ్య యూ గివ్ టు మీ, ఐ విల్ గెట్ ఇట్ డన్ అన్నాడు. ఎలా ఏది తాతయ్య నేను చూస్తాను, నేను దాన్ని సెట్ చేస్తాను చూడు అన్నాడు. ఇలాగ తిరిగాడు, ఏం చేశాడో తెలియదు. తాతయ్య నౌ ఇట్ ఈస్ వర్కింగ్, యూ గివ్ మీ 650 రూపీస్. వాడు ఫోన్ తీసుకొని వెనక్కి తిరిగి 2 నిమిషాలు నొక్కాడు, అది పనిచేయడం మొదలు పెడేసింది. తాతయ్య ఇదిగో నీ ఫోన్ పనిచేస్తుంది, 650 నాకు ఇచ్చే అన్నాడు. ఏంటి చేసావుడా? ఏం చేయలేదు తాతయ్య, ఇట్ ఈస్ వెరీ సింపుల్, మీకు అర్థం అవుతుంది. కానీ
Switch off, switch on, switch off, switch on 3 times. Now it is fully working. 3 సార్లు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేశాను. అది పనిచేయడం మొదలు పెట్టింది. You remember your next generation and the very next generation, they are smarter than us. గుర్తుపెట్టుకోండి నా మాటలు, మీకంటే మీ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇంకా తెలివైన వాళ్ళుగా ఉంటారు. We have to be thankful to God and spend quality time with them. దేవునికి వారిని బట్టి మనం స్తుతించాలి, వారితో మనం చక్కటి మంచి సమయాన్ని వారితో గడపాలి. And we have to be open to them. మనం వారి ఎదుట మనం వారితో స్వేచ్ఛగా మాట్లాడాలి. You know, you and your wife, if you are fighting, you will observe. And you know, whatever you preach, whatever you talk, whatever Sunday school you send, that will not work. He observes your life. మీరు మీ భార్య ఇంట్లో కొట్టుకుంటూ ఉన్నప్పుడు మీరు వారితో ఏం మాట్లాడినా సరే వారు ఏమీ వినరండి. మీరు సండే స్కూల్కి పంపించేస్తున్నాం, యూత్కి పంపించేస్తున్నాం, చర్చికి వెళ్ళిపోతున్నారు, వారికి ఏమీ ఉపయోగపడదు. వారు నీ జీవితాన్ని ముందు చూస్తారు. వారు You know, that is becomes very important. Children, you know, me and my wife, you know, we think about various things and then we thank God for the children He has given to us. పిల్లలు చాలా శ్రేష్టమైన వారు, చాలా ముఖ్యులైన వారు. మేము దేవుడు మాకు ఇచ్చిన అన్ని ఈవులను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే విశేషంగా దేవుడు మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి మేము చాలా సంతోషంగా తృప్తిగా దేవుని స్తుతిస్తూ ఉంటాం. God gave 3 children. All of them have accepted Christ. All of them married believers in God's will. And all of them are involved in the ministry. We have not forced anything. God makes it a blessing. దేవుడు మాకు 3 బిడ్డలను ఇచ్చారు. వారు మంచి 3 బిడ్డలు కూడా బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు, దేవుని నమ్మిన బిడ్డల్ని వివాహం చేసుకున్నారు. మాకు అతి ప్రేమగా అతి సంతోషంగా వారు మా ఎదుటున్నారు. The other day we were celebrating the golden jubilee at Visakhapatnam. Our son had come representing other children also, sisters also, and he was sharing. We have observed in the life of our parents. And that is why we are like this. And we see how students come, so many students come home and you know, they were not preaching to them. They were also observing the life and they were turning to Christ. విశాఖపట్నంలో ఈ మధ్యన ఏర్పాటు చేసిన UESI పరిచర్య 50 వార్షికోత్సవాల ఆ యొక్క సభల్లో మరి అనేక మంది వేల కొలది యేసు ప్రభుని అంగీకరించి విశ్వాసులుగా కుటుంబాలు కట్టుకుంటా ఉన్న ఆ యొక్క ఆ పండగలో మా పిల్లలు మా కుటుంబం తరపున కుమారుడు వచ్చి వారు చెప్పిన మాటలో మా తల్లిదండ్రుల్ని మేము చూసాం, వారు దైవభక్తి కలిగి వారు ఎలా మమ్మల్ని పెంచారో మేము చూసాం, వారు మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. Pray with them. Pray with them. కలిసి ప్రార్థన The prayer starts when the baby is in the stomach. పిల్లలు కడుపులో గర్భంలో ఉన్నప్పుడే వారితో కలిసి వారి కొరకు ప్రార్థన చేయడం అన్నది ప్రారంభించాలి. Lay your hand and pray that the baby may come out safely and may be able to follow Christ when he grows. గర్భంలో ఉన్న శిశువు కొరకే గర్భం మీద చేయి పెట్టుకొని అప్పటి నుంచే ప్రార్థన చేసి, దేవా ఇదిగో ఈ బిడ్డ నీ బిడ్డ, నీ కొరకు పెంచడం మాకు నేర్పించండి అనే ప్రార్థన అప్పటి నుంచే ప్రారంభించాలి. The love between parents and children and obedience of the children is a model for people to follow. ప్రేమ, పిల్లల పట్ల మనం చూపించబోయే ఆ ప్రేమ, పిల్లలు మనకి చూపించే ఆ విధేయత, ఇది క్రీస్తు కొరకు లోకంలో మనం కలిగి ఉండవలసిన సాక్ష్యము. The greatest act of love is praying for them. మనం చూపించే ప్రేమ యొక్క గొప్ప చిహ్నము వారితో కలిసి వారి కొరకు ప్రార్థన చేయడము. We take them all to Sunday to worship. మనం మన పిల్లల్ని ఆదివారం ఆరాధనకు తీసుకొని రావాలి. They know they cannot be running here and there, they cannot be talking, they have to concentrate and listen, because when they come back home I will be asking question, what did the preacher speak and how did you understand, how did you apply in your life? పిల్లలు చర్చిలో అటు ఇటు తిరగడం కాదండి, వారికి చర్చిలో నిశ్శబ్దంగా కూర్చోవడం, సహనం కలిగి వాక్యం వినడం అన్నది చిన్న వయసు నుంచి వారికి నేర్పించాలి, అభ్యసింప చేయాలి. When they come home we discuss. మా ఇంట్లో మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మేము కూర్చొని మాట్లాడతాం. Around the lunch table, before lunch we discuss and pray and then have the lunch. భోజనం చేయడానికి ముందు మేము వారితో కలిసి కూర్చొని మేము మాట్లాడుకుంటూ ఉంటాం.
ఏమి ఈ రోజు ఏం నేర్చుకున్నాం అని వారి గురించి సంభాషించి అప్పుడు మేము భోజనం చేస్తాం. That becomes important for us. అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. Nowadays what do you do as a family? ఈరోజు కుటుంబాలుగా ఏం చేస్తూ ఉన్నాం మనం? చర్చ్ నుంచి ఇంటికి పోవగానే ఒక్కొక్కరు వారు ఐప్యాడ్ దూసుకొని చూస్తుంటారు. ఐఫోన్, ఐప్యాడ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్. ఎవ్రీబడి ఈస్ హుక్ టు దాట్. యు ఆర్ నాట్ డిస్కసింగ్, యు ఆర్ నాట్ ప్రేయింగ్. ఐప్యాడ్, ఐఫోన్, స్మార్ట్ ఫోన్, ఏమొచ్చింది, ఏ మెసేజ్ వచ్చింది, ఇదేనా యాంగ్జైటీ? వాట్ హెస్ గాడ్ స్పోకెన్ అండ్ హౌ డు వి రెస్పాండ్? దేవుడు మనతో ఈరోజు ఏం అది మాట్లాడుతున్నాం. ఇంటికి వెళ్ళిన ఫోన్ తీసుకొని వెంటనే ఐప్యాడ్ తీసుకొని అలా చూసుకుంటూ మనం అలా కాలయాపన చేస్తా ఉన్నాం. దేవుడు ఏం అది ప్రాముఖ్యమైనది. ఐ వాజ్ సీయింగ్ ఇన్ ఎ హౌస్ ఏ డాగ్ ఆల్సో వాస్ డూయింగ్ దట్ స్మార్ట్ ఫోన్. డాగ్ ఒక ఇంటికి వెళ్ళి అందరికి కుక్కలు కూడా కావాలంట స్మార్ట్ ఫోన్, ఐఫోన్ కావాలా? Where are we going? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామండి? You must remember that we have to lead them to the Lord. మనము దేవుని యొద్దకు వారిని నడిపించాలని మనం గుర్తించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. Unless we have known Christ personally, we cannot lead them to Christ. దేవుని వ్యక్తిగతంగా మనం ఎరుగకపోతే మనం దేవుని యొద్దకు వారిని నడిపించలేము. ఎవరో వచ్చారు, డాడీ అంటున్నాడు, రే చెప్పురా, నేను ఇంట్లో లేదని చెప్పు. ఎవరు ఇంటికి వస్తే చెప్తున్నారంట అలాగా. ఆయన ఆ కురవాడు ఇంకేదో వచ్చేప్పుడు ఏదో అబద్ధాలు ఆడతాయి. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? మీ దగ్గరే నేర్చుకున్నాను. దాట్ ఈస్ ద రియాలిటీ టుడే. యూ మస్ట్ నో దాట్. వాస్తవం అన్నది అదేనండి. మనం ఈరోజు దాన్ని గ్రహించకపోతే తిప్పల్లో పడతాం. ఫ్యామిలీ ఆల్టర్ ఈస్ బికమింగ్ ఇంపార్టెంట్ టు వర్షిప్ హిమ్. కుటుంబ ఆ యొక్క బలిపీఠం అన్నది చాలా ప్రాముఖ్యము. మనం దేవునిలో మన పిల్లల్ని పెంపొందించడానికి. డెవలప్ ద ఫెలోషిప్ రైట్ హోమ్ అండ్ టు ద చర్చ్. when they come, ఇళ్ళల్లో సహవాసాన్ని పెంపొందించాలి. మన పిల్లలతో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. there should be a blocked out time to have the family prayers. మన యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన సమయాన్ని మనం కేటాయించుకొని కుటుంబ ప్రార్థన కొరకు మనం ఏర్పాటు చేసుకోవాలి, సమయాన్ని నిర్ధారించుకోవాలి. Recently when we went to States, we were staying in a house. There are 4 children. 4 children, husband and wife, 6 cars at home. Every morning they get ready, cook and eat something. They run away in the car. మేము ఒక అమెరికా దేశంలో ఒక గృహంలో ఈ మధ్యన మేము ఉన్నాం. ఆ ఇంట్లో 6 ఉన్నారు. తల్లిదండ్రులు, వారికి 4 పిల్లలు. 6కి 6 కార్లు ఉన్నాయి. పొద్దున్నే లెగుస్తారు, హడావిడిగా తయారైపోతారు. 6 కారుల్లో వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, ఇక్కడే వైజాగ్లోనే చదివింది. we could help her to grow in the Lord. Now you look at that. God has blessed you so much, and they were all running. Okay, I was observing, is there a family prayer? No time. అమ్మాయి తెలుగు అమ్మాయే. మేమే ఒక రకంగా ఆ అమ్మాయి పెంపకం అంతా మేమే చూచాం. ఆ అమ్మాయి పెద్దదవడం, ఆ అమ్మాయి చక్కగా చదువుకోవడం, ఉద్యోగం అంతా మాకు తెలుసు. ఆ అమ్మాయి యొక్క నేపథ్యం ఈరోజు చాలా ఉన్నతంగా దేవుడు వారిని హెచ్చించాడు. అమెరికా దేశంలో చాలా మంచి డబ్బు సంపాదించుకున్నారు. కానీ మేము పరిశీలన చేస్తా ఉన్నాం, వారు ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థనకి సమయం లేదు, వారికి సమయం లేదు. ఈరోజు they all go to different church, they play guitar, they sing and they worship and say wonderful like, but are you having a quiet time reading God's word? Are you sharing within the family? Do you have a family altar? Is that happening? ఈ 6 కూడా పరిచర్లో చాలా విరివిగా వాడబడుతూ ఉన్నారు. వాయిద్యాలు వాయిస్తారు, ఆరాధన నడిపిస్తారు, ప్రార్థనలకు వెళ్తారు. చాలా అద్భుతంగా పరిచర్య. కానీ వ్యక్తిగత జీవితంలో దేవునితో సమయం గడపడం కానీ, వాక్యంతో వారు అనుసంధానం అవడం కానీ మేము వారి జీవితంలో పరిశీలన చేయలేదు, గమనించలేదు. As a family, if you are not close to him, if you are not reading the mind of God, what is the ministry we are doing outside? కుటుంబంగా మనము దేవునితో వ్యక్తిగత ఏకాంత సమయం మనం ఏర్పాటు చేసుకోకపోతే బయటికి వెళ్ళి ఎవరిని ఉద్ధరిస్తామండి? ఎవరి కొరకు మనం సేవ చేస్తాం? ఈరోజు I have many more things to talk about that, but I go into a different passage and go forward to complete the worship time. చెప్పడానికి చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నిటిని మనం చెప్పుకోవడానికి సమయం లేదు. కాబట్టి నేను మరొక అంశాల్లోకి నేను వెళ్ళిపోబోతా ఉన్నాను. My brothers and sisters, ప్రియమైన సహోదరి your సహోదరులారా, children are very precious. మీ పిల్లలు, మీ బిడ్డలు చాలా శ్రేష్టమైన వారు, విలువైన వారు. You have to grow in love.
వారి యొక్క ప్రేమలో మనం ఎదిగి వారిని When you grow in love at home, you will be able to show that in the church. You will be able to show that in your office. You will be able to show that in the society. మనం వారిని చక్కగా ప్రేమించినప్పుడు సంఘంలో మనం మంచి మాదిరిగా ఉండగలం. మనం మన పని స్థలాల్లో మంచి మాదిరిగా ఉండగలం. ఎక్కడ ఉన్నప్పటికీ మంచి మాదిరిగా మనం జీవించగలం. And children are watching the parents. పిల్లలు తల్లిదండ్రుల్ని పరిశీలన చేస్తూ ఉంటారు, భార్యాభర్తలను పరిశీలన చేస్తూ ఉంటారు. You may not know that they are observing. They are smart. They observe. They want to practice. మీకు తెలియకపోవచ్చు వారు మిమ్మల్ని పరిశీలన చేస్తూ ఉన్నారని, కానీ వారు చాలా చక్కగా చాలా స్పష్టంగా మిమ్మల్ని అలా పరిశీలన చేస్తూ ఉంటారు, మిమ్మల్ని అనుకరిస్తూ ఉంటారు. What do you pass on to the next generation? మీ తర్వాత తరానికి మీరు ఏమి అందించబోతా ఉన్నారు? Can you pass on the legacy of following him? యేసు ప్రభుని వెంబడించడం అనే ఆ యొక్క మంచి జీవితాన్ని మీ పిల్లలకి మీరు అందించగలుగుతా ఉన్నారా? Paul is telling, imitate me as I imitate Christ. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు క్రీస్తుని పోలి మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు కదా. I was listening to a preacher who was telling, don't look at me, don't look at me, you look at Jesus. No, Paul says, look at me as I imitate, you imitate. ఒక సేవకులు చెప్పడం నేను విన్నాను, ఆయన చెప్తా ఉన్నారు, నన్ను చూడకండి దేవుణ్ణి చూడండి అంటూ ఉన్నారు. అలా చెప్పలేదు పౌలు, నన్ను చూడండి క్రీస్తుని చూడండి అన్నాడు పౌలు. ఈ రోజు మనం అలాంటి సాక్ష్యాన్ని చెప్పగలిగిన వారమే ఉండాలి. Why did he say that? ఎలా చెప్పగలిగాడండి ఆయన? He is earning money. He has the craziness on money. So people know that. So don't look at me, look at Christ. ఆ సేవకుడికి చాలా డబ్బు సంపాదించాడు, డబ్బు పిచ్చి పడేసింది కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నా వైపు చూడకండి మీరు దేవుని వైపు చూడండి అని చెప్తా ఉన్నాడు. Paul says, you know you have to follow me as I follow Christ. పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నన్ను పోలి నడుచుకోవడం. Paul also says, no more I live. Paul, I am dead and gone, but Christ lives in me. The life now I live, it belongs to him. పౌలు మరొక పర్యాయం అంటాడు కదా, జీవించినది నేను కాదు, నేను మృతి పొందితిని, క్రీస్తు నా యందు నివసించుచున్నాడు అంటాడు కదా. That should be our life. ఈ రోజు మన జీవితం అలాంటి సాక్ష్యం కలిగిందే. Shall we turn to 2 Chronicles chapter 6? రెండో దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయంలోకి వెళ్దాం రండి. Few words we will read. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. రెండో దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం. It is a long process. We can go on discussing about bringing up the children. I have been talking about small children, then the teenage children is a big challenge. So many things. You cannot use the scale or anything like that and all. You have to only can talk. We have to learn so many things. I do not know. Maybe we need a separate session for that. But we will go into the word of God and see how the Lord is leading. పిల్లల పెంపకం గురించి చెప్పుకుంటూ పోతే ఆ గంటలు సరిపోవు. మరి చిన్న పిల్లల గురించి చెప్పుకోవాలంటే అదే సరిపోదు అనుకుంటే యవనస్తుల గురించి చెప్పడం ఇంకా కష్టం. ఎందుకంటే యవనస్తుల్ని మనం స్కేలో బెత్తంతోనో మనం వారిని గర్తించడం ఈ రోజు. అలాంటిది వారిని ఎలా దేవుని భయభక్తిలో పెంచడం అంటే ఒక ప్రత్యేకమైన తరగతులు మనకు అవసరం. మనం ముందుకు వెళ్దాం దేవుని వాక్యం నుంచి మరిన్ని కొన్ని విషయాలు. 2 Chronicles, all those who have the Bible please open 2 Chronicles, రెండో దినవృత్తాంతాల గ్రంథము chapter 6, 6వ అధ్యాయము. we will read from 12 to 17. 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదవగా విందాం. And also we will read 7th chapter 1 to 3. 7వ అధ్యాయం మొదటి 2 వచనాలని చదువుదాం. చదవండి తెలుగులో. రెండో దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం 12 to 17. 12వ వచనం నుండి 17వ వచనం వరకు 7వ అధ్యాయం మొదటి 3 వచనాలని చదవగా విందాం. ఇశ్రాయేలులందరూ సమాజంగా కూడి చూచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగటి ఆవరణమునందుంచి దాని మీద నిలిచియుండి సమాజంగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనపడుచున్నట్లుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు.
నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తనను కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలు దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. 7వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగ్గా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. This is the house God blesses. దేవుని చేత ఆశీర్వదించబడిన గృహము ఎలా ఉంటది? Beraka, blessing church, is this. బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ అన్నది ఇలా ఉండాలి. Look at that. So David wanted to build a temple for God. దావీదు దేవుని కొరకు ఒక దేవాలయాన్ని కట్టాలి అనుకున్నాడు. God said, you are not fit for that. దేవుడు చెప్పాడు, అది నీ వలన సాధ్యం కాదు, అది నువ్వు దాన్ని కట్టరాదు. Your son Solomon will నీ build. కుమారుడైన సొలొమోను దాన్ని కడతాడు. Solomon built the temple of God. సొలొమోను దేవుని దేవాలయాన్ని నిర్మించాడు. And now Solomon wanted to dedicate the temple of God. ఇప్పుడు ఆ దేవుని కొరకు కట్టబడిన మందిరమును ప్రతిష్ఠించాలి అనుకున్నాడు సొలొమోను. All they were worshipping in the tabernacle. Now a temple of God is built. అంతవరకు కూడా దేవుని యొక్క ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆరాధించేవారు ఇప్పుడు దేవుని మందిరం కొరకు వారు ఆరాధించడానికి సిద్ధపడతా ఉన్నారు, ఆయుధపడతా ఉన్నారు. And all the people have gathered. ప్రజలందరూ సమకూడి దేవుని కొరకు దేవుని ఆరాధించడానికి సిద్ధపడతా And ఉన్నారు. when they were standing, Solomon is praying to God. వారు అక్కడ నిల్చొని దేవుని ఆరాధిస్తా ఉన్నప్పుడు సొలొమోను ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. He is telling, this is the house of prayer. ఇది ప్రార్థన మందిరము అని చెప్తా ఉన్నాడు. We are coming here to pray to him. మనము ప్రార్థించడానికి ఇక్కడ చేరుకుంటా ఉన్నామని చెప్పాడు. And you cannot use it for various other things. It is a house of prayer. ఇది ప్రార్థన మందిరము, మీ యొక్క ఇష్టం వచ్చిన పనులు చేయడానికి దీన్ని వాడుకోవడానికి కాదు. And Jesus himself was doing that. He entered into the temple of God. They were selling. He had to kick out everything. This is known as a house of prayer. యేసు ప్రభు వారు అదే చేశారండి దేవాలయంలో. కానీ వెళ్ళినప్పుడు క్రయ విక్రయాలు చేసేవారిని ఆయన కూడా తీసుకొని వారిని బయటికి పంపించి ఈ మందిరము ప్రార్థనా మందిరం అనబడిన సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినని చెప్పారు ఆయన. Keep all the prayer point in the center of your life and unload and ventilate to God. దేవునికి మన ప్రార్థనలన్నీ సమర్పించుకొని మన యొక్క బాధలన్నిటిని దేవుని ఎదుట మనం ఉంచాలి. Unload all your burden. This is the place where we can do that. మన యొక్క బాధలు, మన వేదనలు, మన భయాలు, మన కష్టాలన్నీ తీసుకొచ్చి పెట్టవలసిన కేంద్రము కేంద్రము ప్రార్థనా స్థలము. It may not be possible to share with anybody. You may not get a people with whom you can lend and cry. But here is the place. You open up to him. కొన్ని సందర్భాల్లో మనం ఇతర భుజాల మీద ఆనుకొని వారితో మన యొక్క బాధలన్నీ పంచుకునే పరిస్థితులు లేకపోవచ్చండి. కానీ మనము పూర్తిగా ఆనుకొని ఆధారపడిన స్థలం ఏదైనా ఉందంటే ప్రార్థనా స్థలము. This is the place of repentance and come back to him. ఇది పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొద్దకు వచ్చే స్థలము, ప్రార్థనా స్థలము. Confess our sins, what we have committed. Nobody is perfect. మన జీవితంలో ఎవరు స్వచ్ఛమైన వారు, ఏ అపరాధము లేని వారు ఎవరు లేరని మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. And this is the place where we can repent and confess our sin, and Jesus Christ, the blood of Christ will cleanse us and we are new creation. మనం ఎప్పుడైతే ప్రార్థన మూలంగా దేవుని చేత నూతన పరచబడతామో దేవుడు మన ప్రతి పాపమును క్షమించి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చి ప్రతి పాపం నుంచి మనల్ని ఆయన విడిపించేవాడు. This is a place of people together. మనము ప్రార్థించే ఈ ప్రార్థనా స్థలము కూడుకొని దేవుని ఆరాధించే కేంద్రం ఇది. The people who were wandering also can come, whoever they may be. Let them come. This is open. ఈ యొక్క స్థలము తెరవబడిన మందిరం ఇది. ఎవరైనా రావచ్చు, ఎలాంటి జీవితాలు జీవిస్తా ఉన్నవారైనా
దేవుణ్ణి కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి వారి జీవితాన్ని సరి చేసుకోవచ్చు. The doors of the church is open, house of God, where people, anybody, any stranger, anybody who has a burden, okay, he may not be a Christian, he may not be anything like that and all, but open, come. Let them allow them to do. దేవుని మందిరపు ద్వారాలు ఎప్పుడు తెరవబడినవై ఉండాలి. ఎవరైనా వారు దేవుని నమ్ముకున్న వారైనా దేవుని ఎరిగిన వారైనా స్వేచ్ఛగా లోపలికి వచ్చి దేవునితో సమయాన్ని గడిపే పరిస్థితి రావాలి. When I was worshiping in a church there, in fact in Visakhapatnam, I used to take the university students. You know, there are many of them from Hindu backgrounds and all. They accept Christ. I take them to the church. నేను విశాఖపట్నంలో నేను పరిచయం చేస్తా ఉన్న నేను ఉద్యోగం చేస్తా ఉన్న దినాల్లో అక్కడ ఉన్న యవనస్తుల్ని ఆ యొక్క యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల్ని నేను మందిరానికి తీసుకొని వచ్చేవాడిని. వారు అక్కడ దేవుని కలుసుకునేవారు. The church starts at 11 o'clock. ఆదివారం ఆరాధన అన్నది 11 గంటలకు ప్రారంభించేవారు. And the students will have their lunch in the hostel and come at 12 o'clock. అక్కడ యవనస్తులు అక్కడ వారు మధ్యాహ్నం భోజనం తినేసి 12 గంటలకు వచ్చేవారు. The man of God was telling, you are all coming late. I will close the door. Please come in time. అక్కడ ఉన్న దేవుని సేవకులు చెప్తూ గద్దిస్తుండేవారు, మీరు చాలా ఆలస్యంగా వస్తున్నారు, నేను చర్చి గేట్లు మూసేస్తాను, మీరు త్వరగా రావడం నేర్చుకోవాలని. I went and explained to him, they all come from poor family, they should have their lunch in the hostel, we all eat at home and come, and please allow them, don't close the door. నేను పాస్టర్ గారిని బతిమాలి అయ్యా వేడుకున్నాను, అయ్యా వీరి చాలా పేదవారండి, వీరికి ఆహారం తినాలంటే కొనుక్కొని తినలేరు, హాస్టల్లో పెట్టే భోజనం తిని వారు కొంచెం ఆలస్యం అవుతుంది, కొంచెం సహించుకోండి, వారు మందిరానికి కొంచెం ఆలస్యంగా వస్తారని నేను వారితో బతిమాలేవాడిని. ఆయన ఏం చెప్పారు, నీ ఎవరు నాకు చెప్పాలికి, ఐఎమ్ గాడ్ సర్వెంట్, యు గో అవుట్. నేను దేవుని సేవకునే, నాకెవరు నువ్వు సలహాలు ఇవ్వడానికి, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పాడు ఆయన. And I thought, okay, he is so angry about that, but he will not close the door. నేను అనుకున్నాను ఆయన ఏదో కోపంలో అలా అనేసాడు కానీ అలా చర్చి ద్వారాలు మూసేయడని నేను అనుకున్నాను. Next week I was there in the church to worship the Lord. మరుసటి వారం నేను దేవుని ఆరాధించడానికి మందిరానికి ఆలయానికి వచ్చాను. And once the service was over, ఆరాధన అయిపోయిన తర్వాత I could not find the students there. అక్కడ ఉన్న యవనస్తులు నేను చూడలేదు వారు రావడం. I was going out. నేను బయటికి వెళ్ళాను. When I went out, నేను బయటికి వెళ్ళిన తర్వాత all the students were standing outside the gate. వారు గేట్ బయట నించున్నారండి. Why you did not come? నేను అడిగాను, ఎందుకు రాలేదే, లోపలికి రాలేదే అని అడిగాను. The gate was closed. అయ్యా గేట్ వేసారండి. ఇప్పుడు వరకు ఏం చేశారు? మరి ఏం చేశారండి ఇప్పుడు? We knelt down on the road and we were worshiping God. మేము ఆ గేట్ బయటే మోకరించి దేవుణ్ణి ఆరాధించామండి అని చెప్పారు. I was broken. I cried. How can a man of God close the door of the house? నా హృదయం పగిలిపోయింది. నేను అక్కడ ఏడ్చేశాను, దేవుని సేవకుడు మందిరం ద్వారాలను ఎలా మూసేయగలరండి? I went to him. Are you a servant of God or servant of the devil? Who are you to close the door of the house of God? నేను సేవకుని దగ్గరికి వెళ్ళి చాలా భావంతో గద్దించానని, మీరెవరండి, మీరు దేవుని సేవకుల అపవాది పని వల్ల మందిరం ద్వారాలకు మూసివేయడానికి మీరెవరని గద్దించాను ఆయన్ని. He hit me out. నన్ను బయటికి గెంటేశాడు ఆయన. I had to take all the students to some other church now. నేను ఆ విద్యార్థులందరినీ తీసుకొని మరొక మందిరానికి. What is your understanding about the house of God? ఈరోజు దేవుని మందిరం గురించి నీకు ఎలాంటి అవగాహన ఉందండి? No one can close the doors. It is open. There are people who go astray, who have a pain and to cry. This is the place where they can find a solace. దేవుని మందిరం నుంచి నువ్వు ఎవరిని మూసివేయడానికి నువ్వు తగదు. దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. There may be children of God who may backslide and gone behind the sin, but they may repent at one point, they want to come back. This house of God is open for them. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి పాపంలో పడిపోయి వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయినా మళ్ళా పశ్చాత్తాపడి దేవుని దగ్గర రావాలనుకోవచ్చు. And the saints of God can be excited in the presence of God and worship them. దేవుని యొక్క ఆలయంలో ఉన్న పరిశుద్ధులు వారితో కలిసి సంతోషించి దేవునిలో వారు ఆనందించగలరు. Because this is the place of power. ఇది దేవుని యొక్క శక్తి కేంద్రం. ఇది It is a miraculous power can happen when you are listening to God's word and when you are concentrating. మనము ఆసక్తి కలిగి వాక్యం యందు శ్రద్ధ వహించి వాక్యము విన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. When Solomon was praying, when Solomon completed his prayer and the power of God was coming down, the fire came from down and consumed all that the sacrifices they had given. That is the power available today in the church.
సొలొమోను అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి అక్కడ అర్పిస్తా ఉన్న ఆ యొక్క దానవులన్నిటిని దహించింది. అది దేవుని శక్తి. అలాంటి శక్తి ఈ రోజు మందిరాల్లో కావాలి. This is the place where he can manifest the power of the Holy Spirit, power of God to be equipped. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకునే కేంద్రం ఇది, పరిశుద్ధ దేవాలయం ఇది. And that is what exactly happened when Solomon was dedicating the temple of God. సొలొమోను దేవుని మందిరమును ప్రార్థించి ప్రతిష్ఠిస్తా ఉన్నప్పుడు ఆ కార్యం జరిగింది. ఆ శక్తిని వారు చూశారు. You can never compare that power with any other power. That is the power of God, power of the Holy Spirit, and he wants to fill us and he wants to equip us that we may go into the world and use the power. దేవుడు అనుగ్రహించే శక్తిని మనం మిగతా ఏ శక్తులతో పోల్చి చూడలేమండి. ఈ శక్తి మన జీవితాన్ని మార్చివేసేది. ఈ శక్తి ప్రపంచాన్ని సవాలు చేసేది. And here we were praying and sister was praying for the healing of someone and this and that, all that will happen. God is answering our prayer because this is the house of prayer, this is the house of the people, and this is the house of power. దేవుని మందిరంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, స్వస్థత కొరకు ప్రార్థించినప్పుడు, మన అవసరతల కొరకు ప్రార్థించినప్పుడు దేవుని శక్తిని పొందుకొని మనము ప్రార్థనలకి జవాబు సంపాదించుకుందాం. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆలయమై ఉన్నది. You have prayed and your work is completed. Not that you have prayed and you have sensed the power of God coming upon us. ప్రార్థన చేసినప్పుడు మనం ఏదో మన పని ముగించుకున్నాను కాదండి, ఆ ప్రార్థన శక్తిని మనం సంపాదించుకుంటాం. When we pray and God answers, and this is a dialogue, it is not a monologue. ప్రార్థన అన్నది ఒక పక్క నుంచి మాట్లాడే ఏక బంధము కాదండి, అది ద్వంద్వబంధము. దేవునితో మనం మాట్లాడతాము, దేవుడు మనతో మాట్లాడతాడు. అది ఇరువురు మధ్య ఆ యొక్క సంభాషణ నడుస్తుండే ప్రక్రియ ప్రార్థన. We talk to him, we unload our burden to him, and God answers by the power of the word of God. మనము మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. ఆయన మనతో స్వరం ద్వారా మాట్లాడేవాడు. This is also a place of worship. ఇది ఆరాధన స్థలము. A praise and worship. స్తుతి ఆరాధన పాటలతో దేవుని ఆరాధించే స్థలము ఇది. And it comes from the depth of our heart. అది మన యొక్క హృదయంలో నుంచి వచ్చే ఆరాధన. It is not coming from the lips but from the heart. మన ఆరాధన అనేది కేవలం పెదాలతో పలికేది కాదండి, అది హృదయాంతరంగాల్లో నుంచి వచ్చేది. We praise him with the words, we praise him with the song, we praise him with action, we praise him to seeing the performance of God on our. మన యొక్క వాక్యము ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉంటాం, మన పాటల ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉంటాం, మన అర్పణ ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉంటాం. అన్ని రకాల కార్యముల ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. Shall we read again the third verse? మూడో వచనాన్ని మరొకసారి చదువుదాం. Maybe 1 to 3 you read that. మూడో అధ్యాయం మొదటి మూడు వచనాలు మరొకసారి how the power of God was coming upon them and accepting all that they had given. దేవుని మందిరములో ఆ గొప్ప అగ్ని ఎలాగి వచ్చి వారు ఇచ్చిన అర్పణని ఎలాగా స్వీకరించేయడం మనం చదువుతాం. You may be giving your offering, it has to be acceptable to him. దేవునికి మనం ఇచ్చే అర్పణలు కానుకలు అది నిజంగా దేవునికి అంగీకృతంలో ఉన్నవా? How much you give is not the criteria. మీరు దేవునికి ఎంత అర్పణ ఎంత కానుక ఇచ్చారన్నది ప్రాముఖ్యం కాదు. When you come here, when you bring your offering, God says, if you have something against somebody, go settle and then come. If you are angry on someone, you have not unsettled the problem, and don't come and give this money. It is not acceptable to you. It is not a blessing to you. It will be a curse to you. God says, go settle and then come. I will accept. దేవుని మందిరానికి నువ్వేదో కానుక తీసుకొని వచ్చావు, కానీ నీ సహోదరునితో నీకేదో అపవాదం ఉంది, నీ సహోదరుని ప్రేమించలేకపోతావు, గొడవలు అవుతున్నాయి. దేవుడు అంటూ ఉన్నాడు, నీ కానుక అక్కడే విడిచిపెట్టి ముందెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడరా. అది నీ జీవితానికి సంతోషకరము. అప్పుడు నువ్వు ఇచ్చే కానుక అంగీకృతం అవుతుంది. అప్పుడే దేవుడు నీ కానుకను బట్టి సంతోషిస్తాడు. In the context of family things, what we have been talking about, right within the family, between brothers and brother, between children and parent, between husband and wife, if there is unsettled problem is there, I warn you with the authority of the word of God, please settle right now. You don't need to go back. You right now sit here and pray.
a confession prayer to God. God, I have made the mistake. Forgive me, O Lord. I will go and ask for the forgiveness with my wife. I will go and ask for the forgiveness with my son. I was rough. O Lord, I have used unwanted words. Forgive me. కుటుంబ నేపథ్యంలో ఒకవేళ నీ భార్యతో కానీ నీ భర్తతో కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ నువ్వు గొడవ పెట్టుకొని మాట్లాడకుండా వారి మీద ద్వేషం పెట్టుకొని వారిని దూరంగా ఉంచుతూ కానీ ఒకవేళ ఇక్కడ నువ్వు ఉన్నట్లయితే ఈ స్థలం అందే ఇప్పుడే పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నాకు నూతన హృదయాన్ని దయచేయండి ప్రభువా, నా యొక్క పాపాన్ని క్షమించండి అని దేవుని దగ్గర మొరపెట్టి తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి ఈ క్షణమే. We all want the blessings of God. మనందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం అవసరమండి. That is why we come here to the అందుకే house of మనం ఇక్కడికి God. వచ్చాం, దేవుని ఆలయానికి. House of God is a place to pray, ventilate your frustration. పరిశుద్ధ ఆలయం అన్నది దేవుని యొక్క ఆ ప్రార్థన కేంద్రం అన్నది, మన బాధలన్నీ తీసుకొని తొలగించుకునే కేంద్రం స్థలం ఇది. This is the place you unload all your burden upon Him. మన యొక్క బాధ మన భారం అంతా విడిచిపెట్టి దాని నుంచి మనం తొలగించుకునే గొప్ప అవకాశం ఇది. This is the place open for all the people, wayward people or unworthy people, whatever you that, all the saints who have fallen, let them all come back. నా మందిరం అనేక మంది అన్యజనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడ్డది కదా. అనేకులు దేవుని ఎరిగిన వారు కూడా రావడానికి మనము దాన్ని తెరిచి ఉంచవలెను. This is the place of power where the Holy Spirit comes down upon us. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మీద మన జీవితాల ద్వారా గొప్ప శక్తిని నింపే గొప్ప ప్రార్థనా స్థలం ఇది. This is the place I have been seen all that to worship Him. దేవుని ఆరాధించడానికి అన్ని రకాలుగా అన్ని పరిస్థితుల ద్వారా దేవుని స్తుతించి ఆరాధించడానికి. With what attitude we have come here this morning? ఈ రోజు ఏ ఉద్దేశంతో మీరు దేవుని ఆలయానికి వచ్చి ఉన్నారు? Shall we go back to the word of God? దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిద్దామా? And shall we enjoy the presence of God? దేవుని సన్నిధిని, దేవుని సముఖాన్ని మనం ఆనందిద్దామా? Wherever we have to settle down certain things, let us settle it right now. ఎక్కడైతే మన జీవితాన్ని సరి చేసుకోవాలో, సరి చేయబడాలో అక్కడ సరి చేయబడదామా? When we commit sin, we come back to Him, to this place. మనం పాపంలో పడిపోయినప్పుడు మళ్ళా తిరిగి దేవుని మందిరం దగ్గరికి వద్దాం. The blood of Jesus Christ is running like a river. దేవుని యొక్క వాక్యము ప్రవహించే నది వంటిది. And you take a dip in the blood of Christ and you are thoroughly clean. దేవుని యొక్క రక్తంలో నీ జీవితం ప్రోక్షించబడినప్పుడు నీవు స్వచ్ఛమైన వాడివిగా, స్వచ్ఛమైన దానివిగా మారిపోతావు. You are a child of God. దేవుని యొక్క కుమారుడు. We belong to the King of Kings. మనము దాసులకు రాజుకు చెందిన వారము. We belong to the Lion of Judah. మనము యోధా గోత్రపు సింహము. We will not settle down in the gutters. మనము చిన్ని పరిస్థితుల్లో మనం అలాగా సర్దిపోయే వాళ్ళము. We will fly high like the eagle. మనము పక్షిరాజు వలె ఉన్నతమైన పరిస్థితుల్లోకి ఎగిరే వాళ్ళము. Shall we bow head? Shall we go into prayer? Shall we make a commitment wherever the Holy Spirit has pointed out to us? దేవుడు ఈ రోజు మనతో ఏ వాక్యం ద్వారా గద్దించాడో ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకుందామా? Whether it is related to the family in bringing up the children or whatever it is. మన పిల్లల్ని దేవుని భక్తి యందు పెంచడం అయి ఉండొచ్చు. దేవుడు నీతో ఏ విషయం ద్వారా గద్దించాడో నాకు తెలియదు. The relationship you have between one another. మీ మధ్య భార్య భర్తల మధ్య, మీ యొక్క సహోదరుల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి దేవుడు గద్దించి ఉండొచ్చు. Your testimony in the college and in the office. నీ యొక్క పని స్థలాల్లో, నీ కళాశాలలో, నీ యొక్క కాలేజీల్లో నీ యొక్క సాక్షి జీవితం గురించి మాట్లాడి ఉండొచ్చు. Your testimony in the neighborhood. నీ యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వు కలిగి ఉన్న సాక్ష్యం గురించి మాట్లాడి ఉండొచ్చు. And people should see your good works and they tell that you belong to Jesus. మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. ఈ రోజు లోకము We must look like Jesus. మనము యేసు ప్రభువలే జీవించాలి. We must smell like Jesus. యేసు ప్రభువలే కనిపించాలి. ఆయన వలే మనము పరిమళాన్ని వెదజల్లాలి. We should sound like Jesus. మనము ఆయన వలే మన జీవితం అన్నది ప్రతిబింబించాలి. Are you ready? ఈ రోజు మనం సిద్ధంగా The ఉన్నాము. power of God can come down upon us to bless us, change us, renew us. Are you ready? మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరచడానికి, బలపరచడానికి, మార్చడానికి, శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? Ask the Lord to fill this place
fill your దేవుని యొక్క పరిశుద్ధతతో, దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడాలని, You are నింపబడాలని ప్రార్థన చేద్దామమ్మా. going back from this house of God a fresh new creation. ఈ స్థలం నుంచి నూతన పరచబడిన వాడివే, నూతన పరచబడిన దానివే ఇక్కడి నుంచి వెళ్ళాలి నువ్వు. Shall we open up our mouth and pray to him, every one of us, every one of us? This is the time to pray. Pray, times of prayer, the house of prayer. ఇది ప్రార్థన స్థలము, ప్రార్థన కేంద్రము. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. ప్రతి వారు నోరు తెరిచి దేవుని ఒప్పుకుందామా, మన జీవితాన్ని దేవుని ముందు పెడదాం. ప్రభువా మమ్మల్ని క్షమించు, మాకు సహాయం చేయ, మాకు నీ శక్తి కావాలయ్యా, మాకు నీ మార్పు కావాలి, నూతనత్వం కావాలి ప్రభువా. ప్రతి వారు దేవుని దగ్గర మొదలుపెట్టండి, దేవుని దగ్గర నీ జీవితాన్ని పెట్టుకో, దేవుని దగ్గర నీ బాధలన్నీ విడిచిపెట్టే కేంద్రం ఇది. నీ జీవితాన్ని మార్చుకోగలిగిన సమయం ఇది, గొప్ప తరుణము, గొప్ప అవకాశం ఇది. ప్రార్థన చేద్దాం, ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రభువా నీకు వందనములయ్యా, మా జీవితాన్ని దర్శించారయ్యా, నీకు వందనం. మన పిల్లల కొరకు మొదలు పెడదామండి. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతానండి. పిల్లలు నువ్వు దేవుని భయభక్తులు ఎందుకు పెంచుతా ఉన్నావా? దేవుని యందు నువ్వు వారిని క్రమశిక్షణ పరుస్తా ఉన్నావా? దేవుని వాక్యంతో వారిని నడిపిస్తా ఉన్నావా? దేవుని యొక్క మందిరంతో నీ కుటుంబం అనుసంధానమై ఉందా? దేవుని యొక్క మందిరంలో వాళ్ళు ఒలివు మొక్కల వలె ఉంటా ఉన్నారా? ఈరోజు దేవునికి అప్పగించుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని పైకి భక్తి వల్ల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారమే ఉంటా ఉన్నామా, లేదా దేవుని యొక్క శక్తి చేత నింపబడే వారమై ఉంటా ఉన్నామా? చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మీరు ఒట్టి చేతులతో వెళ్ళడం అది దేవునికి ఇష్టం లేదు. మీరు ఒక దేవునితో వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీ కుటుంబాలు ఒక దీవెనగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ బిడ్డలు ఒక ఆశీర్వాదంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ జీవితాల్లో ఉన్న వేదన, మీ జీవితాల్లో ఉన్న బాధ, మీ జీవితాల్లో ఉన్న దుఃఖము, వీటన్నిటిలో కూడా ప్రభు నీకు తోడుగా ఉండి దేవుడు నిన్ను నూతన పరచాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభువా నాకెవరూ లేరు, నీవే స్వామి, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడతానని ఈ ప్రత్యేకమైన సమయంలో మీ జీవితాలను దేవుని చేతిలో పెట్టండి. ప్రభు సన్నిధితో మనం ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు అబద్ధమాడిన దేవుడు నాయన, నువ్వు జీవం గల దేవుడు ప్రభువా, నువ్వు చూచుచున్న దేవుడు నాయన, ప్రార్థన వినే దేవుడు ప్రభువా, దేవా జీవితాన్ని వెలిగించే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి భార్యని, ప్రతి భర్తని, ప్రతి తల్లిని నాయన, ప్రతి తండ్రిని, ప్రతి యవన బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా. దేవా వారి జీవితాల్లో మీరు ప్రవేశించండి నాయన, వారి సమస్యల్లో మీరు ప్రవేశించండి నాయన, వారి హృదయాల్లో మీరు ప్రవేశించండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరూ మేము అనుభవించాలి ప్రభువా. నాయనా నీ వాక్య ప్రకారం జీవించాలని, నీ స్వరూపంలో మేము ఉండాలని, మేము ఇతరులకు నాయన ఆశీర్వాదంగా మాదిరిగా ఉండాలని నువ్వు కోరుతున్నావు ప్రభువా. అలాంటి ఉన్నతమైన జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. దేవా ఎక్కడ ఉండి నాయన, పైన కొంతమంది కూర్చున్నారు, బయట కొంతమంది కూర్చున్నారు, యాలములో కొంతమంది కూర్చున్నారు, ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నా వారిని దర్శించిన ఆయన దేవా, వారిని వెలిగించు ప్రభువా, వారిని తాకండి ప్రభువా, మేలు చేయండి నాయన, మీరే కృప చూపించండి. మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తూ విత్తబడిన వాక్యమును ఫలింప చేయమని యేసయ్యా నీ పాదాలు పట్టుకుంటూ దేవా బిడ్డలందరినీ నీ చేతుల్లో పెడుతూ యేసు ప్రభు నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.